ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుపాను కొనసాగుతుంది. ఈ తుపాను ప్రభావంతో ఏపీ అంతటా నేటి నుంచి వరుసగా 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఈ తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో వరుసగా భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం, సోమవారం ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా సహా పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. అదే సమయంలో వర్షాలు లేని ప్రాంతాల్లో చలి ప్రభావం గట్టిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవచ్చని తెలిపింది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుపాను కొనసాగుతుంది. ఈ తుపాను ప్రభావంతో ఏపీ అంతటా నేటి నుంచి వరుసగా 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఈ తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వరుసగా భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం, సోమవారం ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా సహా పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. అదే సమయంలో వర్షాలు లేని ప్రాంతాల్లో చలి ప్రభావం గట్టిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవచ్చని తెలిపింది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుబ్బు ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్బు, వెదర్ రిపోర్టుకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే అది ద్వితా తుఫాన్ అని చెప్పేసి దీనికి నామకరణం చేయడం జరిగింది. ద్వితా తుఫాన్ ప్రభావం 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ఈ సైక్లోన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పుష్కలంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా సమాచారాన్ని అందించారు. దాంతోపాటు శనివారం చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. బాపట్ల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఆదివారం నెల్లూరు, చిత్తూరు, కడపల్లో, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సోమవారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ఏలూరు, గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సమాచారం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో చలి గాలులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వర్షాలు కురవని చోట ఏదైతే ఉష్ణోగ్రతలు తక్కువ నమోదయ్యే బాగా పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రజలు అంత అప్రమత్తంగా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచనలు అయితే చేయడం జరిగింది. రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పంటలు అన్ని చేతికొచ్చి పంట పక్వానికి వచ్చిన దశలో ఈ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ముందస్తుగా రైతులంతా కూడా జాగ్రత్తలు పడాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉన్న చోట రైతులకి ఈ టార్పాలిన్స్ అవి సప్లై చేయడం కూడా జరుగుతుంది. టోటల్ గా ఏదైనా చూసుకుంటే ఈ వర్షాలు ఒక 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తో వర్షాలు తీవ్రంగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. మనోజ్, సుబ్బు, దిత్వా తుఫాన్ ప్రభావం తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ఈ తీవ్రతను బట్టి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఇప్పటికే కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 ఏదైతే ఫ్రీగా ఒక నెంబర్ అలాట్ చేసి ఆ నెంబర్ ద్వారా జనాలందరినీ కూడా చేయడం జరిగింది, అప్రమత్తం చేయడం జరిగింది. దాదాపుగా కృష్ణా, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, నెల్లూరు జిల్లాల్లో ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో
అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా రెవెన్యూ అధికారులకి ప్లస్ సంబంధిత అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం, ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జనాలందరినీ అప్రమత్తం చేయడం, దానికి తోడుగా ఈ ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా అనౌన్స్మెంట్లు చేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం, ముందుగానే మత్స్యకారులు ఎవరంటే సముద్రంలోకి వెళ్తారో వాళ్ళందరినీ కూడా నిలుపుదల చేయడం, వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి తుఫానుకు ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అవగాహన ఎడ్యుకేట్ చేయడం ఇవన్నీ జరుగుతామని. నెక్స్ట్ ఇంకోటి ఏదైతే ఈ రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా క్రాప్ లైన్స్ పంపిణీ చేస్తుంది. ఎక్కడికక్కడ పండించిన పంటనందరినీ జాగ్రత్త పరచుకోవాల్సిన సూచనలు అయితే జరుగుతున్నాయి. కలెక్టర్లు ప్రతి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులని ముందుగానే అప్రమత్తం చేసి వాళ్ళందరినీ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. టోటల్ గా ఈ తుఫాను యొక్క ప్రభావం పూర్తిగా మొత్తం రాష్ట్రం మీద పూర్తిగా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే చోటు చేసుకుంటుంది. మనోజ్. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.